ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం పాలిటీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. అయితే ఈ పాలిటీ సిరీస్లో ఈ వీడియోలో మనం రాజ్యాంగ సభలోని కొన్ని మెయిన్ కమిటీస్ ఉంటాయి కదా, ఆ కమిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ పాలిటీ సిరీస్ మనం ఎలా నేర్చుకుంటున్నాం? ఫస్ట్ పీడిఎఫ్ డిస్కషన్ ఉంటుంది, దాని తర్వాత అదే టాపిక్ మీద ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తాం అండ్ ఇదే టాపిక్ మీద ఆడియో నోట్స్ అనేది ఉంటుంది. సేమ్ ఇదే ఫార్మాట్ లో ఈ క్లాస్ కూడా ఉంటుంది. ఫస్ట్ పీడిఎఫ్ డిస్కషన్ ఉంటుంది, ఇదే టాపిక్ మీద మళ్ళీ ఎంసీక్యూ సాల్వ్ చేస్తాం అండ్ ఆడియో నోట్స్ కూడా ఉంటుంది. వీలైతే క్లాస్ ఎండ్ వరకు చూసి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదు ఇప్పుడు డిస్కస్ చేయబోయే ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఈ పాలిటీ సిరీస్ మీ ప్రిపరేషన్ కి యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మన వీడియోస్ మీ ప్రిపరేషన్ కి యూజ్ అవుతున్నాయి అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ లోకి వెళ్దామా? రాజ్యాంగ సభలోని ముఖ్య కమిటీలు. రాజ్యాంగ సభ తన పనిని సమర్థవంతంగా నిర్వహించేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. మొత్తం 8 ప్రధాన కమిటీలు ఉన్నాయి. ఇవి ఆలోచనల నుంచి ముసాయిదా వరకు, నియమాల నుంచి నియంత్రణ వరకు అన్ని దశలు నిర్వహించాయి. ఈ కమిటీల పని ఫలితంగానే భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒకసారి, ముసాయిదా అనే వర్డ్ ఉంది కదా, ఇది తెలుగు మీడియం వాళ్ళకి రిపీటెడ్గా వినిపిస్తూనే ఉంటుంది. అయితే ముసాయిదా అంటే ఏంటి? అయితే ఈ ముసాయిదా అనే వర్డ్ను అందరూ చదువుకుంటా పోతారు, కానీ కొంతమందికి ఎగ్జాక్ట్ మీనింగ్ తెలియదు. ఏం లేదు, ముసాయిదా అంటే డ్రాఫ్ట్, అంటే ఫైనల్ చేయక ముందు తయారు చేసిన ఫస్ట్ రఫ్ కాపీ అన్నమాట. సో అర్థమైంది కదా. మొత్తం ఎన్ని ప్రధాన కమిటీలు ఉన్నాయి? 8 ప్రధాన కమిటీలు ఉన్నాయి. అంటే 8 మేజర్ కమిటీస్ అండ్ 13 మైనర్ కమిటీస్ కూడా ఉంటాయి. అయితే మనం ఈ వీడియోలో 8 మేజర్ కమిటీస్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఒకసారి ఈ పిక్చర్ చూడండి, మీకు 8 మేజర్ కమిటీస్ ఈజీగా గుర్తుండిపోతాయి. అయితే జవహర్లాల్ నెహ్రూ గారు కేంద్రం అనే టాపిక్ను హ్యాండిల్ చేశారు. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు రాష్ట్రం అండ్ హక్కులు అనే టాపిక్ను హ్యాండిల్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు నియమాలు అండ్ ప్రక్రియ అనే టాపిక్ను హ్యాండిల్ చేశారు. అండ్ బిఆర్ అంబేద్కర్ గారు రచన అండ్ ముసాయిదాలను హ్యాండిల్ చేశారు. సో ఇక్కడ చూడండి, కేంద్ర అధికారాలు మరియు నిర్మాణానికి సంబంధించిన కమిటీలకు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించారు. యూనియన్ వర్క్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వ అధికారాలను నిర్ణయించింది. యూనియన్ రాజ్యాంగ కమిటీ కేంద్ర రాజ్యాంగ నిర్మాణాన్ని రూపొందించింది. అందుకే కేంద్రం అంటే నెహ్రూ అని గుర్తుపెట్టుకుంటారు. సో ఒకసారి ఇక్కడ ఇమేజ్ చూడండి, కేంద్ర అధికారాలు అండ్ నిర్మాణం. సో అధ్యక్షుడు ఎవరు? నెహ్రూ గారు. యూనియన్ పవర్స్ కమిటీ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ గారు. కేంద్ర ప్రభుత్వ అధికారాలు నిర్ణయించింది. నెక్స్ట్ యూనియన్ రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. కేంద్ర రాజ్యాంగ నిర్మాణం తయారు చేసింది. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి, రాష్ట్రాల నిర్మాణం మరియు హక్కులకు సంబంధించిన కమిటీలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించారు. ప్రావిన్షియల్ రాజ్యాంగ కమిటీ రాష్ట్రాల నిర్మాణాన్ని చూసింది. ప్రాథమిక హక్కులు, మైనారిటీలు, గిరిజనులు మరియు ప్రత్యేక ప్రాంతాల సలహా కమిటీ ఐక్యతతో పాటు వైవిధ్యాన్ని రక్షించే విధానాలను రూపొందించింది. అందుకే ఏకీకరణ ప్లస్ హక్కులు అంటే పటేల్ అనే లైన్ గుర్తుపెట్టుకుంటారు. సో ఒకసారి పిక్చర్ చూడండి, రాష్ట్రాలు మరియు హక్కులు. అయితే దీనికి అధ్యక్షుడు ఎవరు? పటేల్ గారు. ప్రొవిజనల్ రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు, మైనారిటీలు, గిరిజనులు మరియు ప్రత్యేక ప్రాంతాల సలహా కమిటీ అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అయితే ఈ కమిటీ దేని మీద ఫోకస్ చేసింది? ఐక్యత మరియు వైవిధ్య రక్షణపై ఎక్కువ ఫోకస్ చేసింది. నెక్స్ట్ రాజ్యాంగ రచన బాధ్యత డ్రాఫ్టింగ్ కమిటీదే. ఈ కమిటీకి బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుడిగా ఉన్నారు. అందుకే ఆయనను భారత రాజ్యాంగ పితామహుడుగా పిలుస్తారు. నియమాలు, సభా నిర్వహణ, ఖర్చుల నియంత్రణ వంటి అంశాలకు సంబంధించిన నియమావళి కమిటీ, స్టీరింగ్ కమిటీ మరియు ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీలకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. అందుకే నియమాలు, దిశ, ఖర్చు అన్ని రాజేంద్ర ప్రసాద్ గారితో అనుసంధానించబడతాయి. ఇక్కడ పిక్చర్ చూడండి, ప్రధాన వాస్తుశిల్పి అంబేద్కర్ సారథ్యంలో రాజ్యాంగ రచన. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డ్రాఫ్టింగ్ కమిటీ, ఈ కమిటీని ముసాయిదా కమిటీ అని కూడా అంటారు. అధ్యక్షుడు ఎవరు? బిఆర్ అంబేద్కర్ గారు. దీని యొక్క పని ఏంటి? అన్ని కమిటీల ఆలోచనలను క్రోడీకరించి రాజ్యాంగాన్ని తుది రూపాన్ని ఇచ్చిన అత్యంత కీలకమైన కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ. అయితే అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ పితామహుడు అని కూడా అంటారు. సో నెక్స్ట్ పిక్చర్ చూడండి, నియమావళి కమిటీ, స్టీరింగ్ కమిటీ, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరు? రాజేంద్ర ప్రసాద్ గారు.
సో నెక్స్ట్ చూడండి డ్రాఫ్టింగ్ కమిటీ గురించి. డ్రాఫ్టింగ్ కమిటీని 7 మంది మెదడులు ఒక కలంగా చెప్పవచ్చు. ఈ కమిటీకి అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్. ఇతర సభ్యులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, కేఎం మున్సి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిట్టర్ మరియు డిపి ఖైతాన్. బిఎల్ మిట్టర్ స్థానంలో ఎన్ మాధవరావు, డిపి ఖైతాన్ స్థానంలో టిటి కృష్ణమాచారి నియమితులయ్యారు. సో ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో మొత్తం ఎంతమంది ఉన్నారు? పక్కన పిక్చర్ చూడండి, మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు. సో డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్ గారు. ఎవరెవరు ఉన్నారు? కేఎం మున్షి, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, బిఎల్ మిట్టర్. తర్వాత ఈయన స్థానంలో ఎవరు వచ్చారు? అయితే ఈయన స్థానంలో తర్వాత ఎవరు వచ్చారు? ఎన్ మాధవరావు గారు వచ్చారు. డిపి ఖైతాన్. ఈయన స్థానంలో తర్వాత ఎవరు వచ్చారు? టిటి కృష్ణమాచారి గారు. నెక్స్ట్ చూడండి, రాజ్యాంగ సభ చేసిన ముఖ్యమైన పనులను చూద్దాం. రాజ్యాంగ సభ 22 జూలై 1947 జాతీయ జెండాను ఆమోదించింది. సో అర్థమైంది కదా, మన జాతీయ జెండాను ఎప్పుడు ఆమోదించారు? 22 జూలై 1947 ఆమోదించారు. ఈ జెండా రూపకర్త పింగళి వెంకయ్య. మన జాతీయ జెండా యొక్క రూపకర్త పింగళి వెంకయ్య. 4 నవంబర్ 1948 భారత రాజ్యాంగ తుది ముసాయిదాను బిఆర్ అంబేద్కర్ సభలో సమర్పించారు. 26 నవంబర్ 1949 రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించారు. ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు. రాజ్యాంగం 26 జనవరి 1950 అమలులోకి వచ్చింది. ఇది 1930 పూర్ణ స్వరాజ్ దినాన్ని గుర్తు చేసేందుకు ఎంపిక చేయబడింది. 24 జనవరి 1950 జాతీయ గీతం మరియు జాతీయ గేయాన్ని ఆమోదించారు. తొలి రాష్ట్రపతిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. మొత్తం 284 మంది సభ్యులు రాజ్యాంగంపై సంతకం చేశారు. మే 1949లో భారతదేశం కామన్వెల్త్ సభ్యత్వాన్ని ఆమోదించింది. రాజ్యాంగ సభ చిహ్నంగా ఏనుగు ఎంపిక చేయబడింది. ఒకసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. రాజ్యాంగ సభ చేసిన ముఖ్యమైన పనులేంటి? ఫస్ట్, జాతీయ జెండాను ఎప్పుడు ఆమోదించింది? 1947 జూలై 22న ఆమోదించింది. దీని యొక్క రూపకర్త పింగళి వెంకయ్య గారు. రాజ్యాంగ తుది ముసాయిదా సమర్పణ ఎప్పుడు జరిగింది? 1948 నవంబర్ 4న జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారు సమర్పించారు. నెక్స్ట్, రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు? 1949 నవంబర్ 26న ఆమోదించారు. ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు. ఏ రోజును? నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే మన రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది? జనవరి 26, 1950 ఈ రోజున మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. 1930 పూర్ణ స్వరాజ్ దినాన్ని గుర్తు చేసేందుకు జనవరి 26 రాజ్యాంగాన్ని అమలు చేశారు. నెక్స్ట్, జాతీయ గీతం అండ్ జాతీయ గేయం ఆమోదం ఎప్పుడు జరిగింది? జనవరి 24, 1950. అండ్ మొదటి ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నికయ్యారు? రాజేంద్ర ప్రసాద్ గారు. మొత్తం ఎంతమంది రాజ్యాంగంపై సంతకం చేశారు? 284 మంది సభ్యులు రాజ్యాంగంపై సంతకం చేశారు. కామన్వెల్త్ లో సభ్యత్వం ఎప్పుడు పొందింది? మే 1949. రాజ్యాంగ సభ యొక్క చిహ్నం ఏంటి? ఏనుగు. తొలి తాత్కాలిక ప్రభుత్వ మంత్రివర్గం 1946లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని ఒక ప్రాక్టీస్ ప్రభుత్వంగా భావించవచ్చు. ఇందులో జవహర్లాల్ నెహ్రూ విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ బాధ్యతలు వహించారు. బల్దేవ్ సింగ్ రక్షణ శాఖను, జగ్జీవన్ రామ్ కార్మిక శాఖను నిర్వహించారు. లికాయత్ అలీ ఖాన్ ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. భారత రాజ్యాంగం యొక్క అసలు ఇంగ్లీష్ ప్రతిని అందంగా లిఖించిన వారు ప్రేమ్ బిహారీ నారాయణ్. హిందీ ప్రతిని వసంత్ కృష్ణ వైద్య లిఖించారు. రాజ్యాంగంలోని చిత్రాల ప్రధాన కళాకారుడు నందలాల్ బోస్ గారు. సో ఇది ఫ్రెండ్స్, పిక్చర్తో ఈ పీడిఎఫ్ బాగుంది కదా. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంతసేపు ఈ టాపిక్ని డిస్కస్ చేశాం కదా. సో ఈ టాపిక్ మీద కొన్ని ఎంసీక్యూస్ సాల్వ్ చేద్దాం. ఎంసీక్యూస్ అయిపోయిన తర్వాత ఆడియో నోట్స్ కూడా ఉంటుంది, అది కూడా వినండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అంటే డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడుగా ఎవరు వ్యవహరించారు? సో డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడుగా ఎవరున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే బిఆర్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తారు. సెకండ్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభ జాతీయ జెండాను ఏ తేదీన ఆమోదించింది? సో ఎప్పుడు ఆమోదించారు మన జాతీయ జెండాను? జూలై 22, 1947. అయితే మన జాతీయ జెండా రూపకర్త ఎవరు? పింగళి వెంకయ్య గారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రాష్ట్రాల ఏకీకరణ మరియు హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రింది ఏ కమిటీకి అధ్యక్షత వహించారు? సో ఏ కమిటీకి అధ్యక్షత వహించారు పటేల్ గారు? ప్రావిన్షియల్ రాజ్యాంగ కమిటీ. అయితే ఒకసారి ఆప్షన్స్లో చూడండి, డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు బిఆర్ అంబేద్కర్ గారు, స్టీరింగ్ కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన యూనియన్ పవర్స్ కమిటీ అధ్యక్షుడు నెహ్రూ గారు. సో అర్థమైంది కదా, దీనికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, డ్రాఫ్టింగ్ కమిటీలో డిపి ఖైతాన్ మరణించిన తరువాత ఆయన స్థానంలో ఎవరు నియమితులయ్యారు?
అయితే డిపి ఖైతాన్ మరణించిన తర్వాత ఆయన స్థానంలో ఎవరు వచ్చారు? ఆప్షన్ డి టిటి కృష్ణమాచారి గారు వచ్చారు. అయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎన్ మాధవరావు గారు కూడా రీప్లేస్మెంట్ ద్వారానే డ్రాఫ్టింగ్ కమిటీలోకి వస్తారు, కానీ ఈయన బిఎల్ మిట్టర్ స్థానంలో వస్తారు. ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు? డిపి ఖైతాన్ మరణించిన తర్వాత ఆయన స్థానంలో ఎవరొచ్చారు అని అడిగారు కదా. సో ఆయన స్థానంలో టిటి కృష్ణమాచారి గారు వచ్చారు. నెక్స్ట్ 5th క్వశ్చన్, భారత రాజ్యాంగ సభ యొక్క అధికారిక చిహ్నం ఏది? సో భారత రాజ్యాంగ అధికారిక చిహ్నం ఏది? ఏనుగు. 6th క్వశ్చన్, 1946లో ఏర్పడిన తొలి అంతిమ ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా ఎవరు పనిచేశారు? సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి బల్దేవ్ సింగ్ గారు. 7th క్వశ్చన్, రాజ్యాంగ సభలో సభా కార్యకలాపాల నియంత్రణ మరియు నిర్వహణకు సంబంధించిన నియమావళి కమిటీకి ఎవరు అధ్యక్షత వహించారు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. భారత రాజ్యాంగాన్ని ఏ తేదీన ఆమోదించి రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారు? ఏ తేదీన ఆమోదించారు? నవంబర్ 26, 1949న ఆమోదించారు. అండ్ ఇదే రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. 9th క్వశ్చన్, అసలు భారత రాజ్యాంగ ప్రతిని తన చేతి వ్రాతతో అందంగా అలంకరించిన ప్రధాన కళాకారుడు ఎవరు? ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి నందలాల్ బోస్. సో ఒకసారి ఇక్కడ ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ ప్రేమ్ బిహారీ నారాయణ్ గారు ఇంగ్లీష్లో రాస్తారు, వసంత్ కృష్ణ వైద్య గారు హిందీలో రాస్తారు. రాజ్యాంగ రచన పూర్తయిన తర్వాత ఎంతమంది సభ్యులు తుది ప్రతిపై సంతకం చేశారు? అంటే ఫైనల్ డ్రాఫ్ట్ పై ఎంతమంది సంతకం చేశారు? 284 మెంబర్స్ అనమాట. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. సో ఇవి ఫ్రెండ్స్ MCQs. దీని తర్వాత ఆడియో క్లాస్ కూడా ఉంటుంది, అది కూడా వినండి. క్లాస్ ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. హలో ఆస్పిరెంట్స్, మీ అందరికీ మన ఆస్పిరెంట్ మంజు యూట్యూబ్ ఛానల్కు మనస్ఫూర్తిగా స్వాగతం. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, SSC, పోలీస్ ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నా మీరు సరైన చోట ఉన్నారు. ఇక్కడ ప్రతి టాపిక్ని చాలా సింపుల్గా, క్లియర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్తి కాన్సెప్ట్ క్లారిటీతో నేర్పిస్తాం. అందుకే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమ్మండి, మీ సక్సెస్లో ఈ ఛానల్ తప్పకుండా ఒక భాగం అవుతుంది. సరే, ఇక ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. భారత రాజ్యాంగ నిర్మాణం. ఆ మాట వినగానే మనకొక పెద్ద పుస్తకం గుర్తొస్తుంది. కానీ ఆ పుస్తకం వెనుక ఉన్న కథ ఏంటి? దాన్ని ఒక్కరే రాశారా, లేక చాలామంది కలిసి పనిచేశారా? ఈరోజు మనం రాజ్యాంగ సభలోని అత్యంత ముఖ్యమైన కమిటీల గురించి, వాటి అధ్యక్షుల గురించి, వాళ్లు చేసిన పనుల గురించి వివరంగా చర్చించుకుందాం. సరిగ్గా చెప్పారు. ఇది కేవలం పేర్లు, తేదీలు గుర్తుంచుకోవడం కాదు. అసలు ఏ కమిటీ ఎందుకు ఏర్పడింది, దాని ప్రాముఖ్యత ఏంటి అని లోతుగా అర్థం చేసుకుంటే పరీక్షలో ప్రశ్న ఎలా వచ్చినా సమాధానమివ్వచ్చు. ఈరోజు ఆ ప్రక్రియను మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా ఒక బేసిక్ పాయింట్ క్లియర్ చేద్దాం. భారత రాజ్యాంగం అనేది ఒక వ్యక్తి ఆలోచన కాదు, అదొక సుదీర్ఘమైన ప్రక్రియ. అవును. ఆ ప్రాసెస్ని సింపుల్గా చెప్పాలంటే, మొదట రాజ్యాంగ సభ ఏర్పడింది. అందులో రకరకాల అంశాలపై చర్చించడానికి కొన్ని కమిటీలు వేశారు. ఓకే. ఆ కమిటీలిచ్చిన ఐడియాలు, వాళ్ల మధ్య జరిగిన చర్చల ఆధారంగా ఒక ముసాయిదా అంటే ఒక డ్రాఫ్ట్ తయారైంది. రైట్. ఆ డ్రాఫ్ట్పై మళ్లీ సభలో చర్చలు జరిగాయి, కొన్ని మార్పులు చేశారు, ఆ తర్వాత నియమాలను ఫైనల్ చేశారు. ఆ నియమాలన్నిట్నీ కలిపితే వచ్చిందే మన భారత రాజ్యాంగం. అద్భుతం. అంటే సింపుల్గా ఒక ఫ్లోచార్ట్లా చెప్పాలంటే, రాజ్యాంగ సభ, దాని నుంచి కమిటీలు, అవును, కమిటీల నుంచి ఆలోచనలు, వాటితో ముసాయిదా, దానిపై చర్చలు, ఫైనల్గా నియమాలు. అదే రాజ్యాంగం. ఖచ్చితంగా. ఇది మొత్తం ప్రక్రియకు ఒక మైండ్ మ్యాప్ అన్నమాట. సరే, ఇప్పుడు ఆ కమిటీలలోకి వెళ్దాం. ముఖ్యంగా 8 ప్రధాన కమిటీలున్నాయంటున్నారు కదా? అవును, 8 మేజర్ కమిటీలు. వాటిని సులభంగా ఎలా గుర్తుంచుకోవాలి? ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. ఈ 8 కమిటీలను 4 ముఖ్య నాయకుల పేర్లతో ముడిపెట్టి గుర్తుంచుకోవచ్చు. ఓ, అలాగా? ఎవరు ఆ 4? జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, ఇంకా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సరే, అయితే ఆ పద్ధతిలోనే వెళ్దాం. మొదటి వ్యక్తి నెహ్రూ. అవును, జవహర్లాల్ నెహ్రూ. ఆయన అధ్యక్షతన 2 చాలా ముఖ్యమైన కమిటీలు ఉన్నాయి. అవేంటి? ఒకటి యూనియన్ పవర్స్ కమిటీ, 2 యూనియన్ రాజ్యాంగ కమిటీ. యూనియన్ పవర్స్, యూనియన్ రాజ్యాంగం. పేర్లలోనే యూనియన్ అంటే కేంద్రమనుంది. సరిగ్గా అదే పాయింట్. యూనియన్ పవర్స్ కమిటీ ఏం చేసిందంటే, కేంద్ర ప్రభుత్వానికి ఏ అధికారాలు ఉండాలి అని డిసైడ్ చేసింది. అంటే డిఫెన్స్, ఫారెన్ అఫైర్స్ లాంటివన్నమాట. అవును. ఇక యూనియన్ రాజ్యాంగ కమిటీ కేంద్ర ప్రభుత్వ నిర్మాణం అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలి అని సూచించింది. ఓకే. సో ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఒక ఎగ్జామ్ పాయింట్ ఉంది. ఒక సింపుల్ ట్రిక్, గుర్తులైన్. కేంద్రం అంటే నెహ్రూ,
ఇది గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా. ఇక రెండవ ముఖ్య నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అవును, ఉక్కు మనిషి. ఆయన అధ్యక్షతన కూడా 2 కీలక కమిటీలున్నాయి. అవేమిటి? ఒకటి ప్రొవిన్షియల్ రాజ్యాంగ కమిటీ. ప్రొవిన్షియల్ హ్మ్, అంటే రాష్ట్రాలకు సంబంధించింది. అవును. అప్పటి ప్రావిన్సుల రాజ్యాంగ నిర్మాణంపై ఈ కమిటీ దృష్టి పెట్టింది. ఇక రెండోది చాలా పెద్దది, చాలా ముఖ్యమైనది కూడా, ప్రాథమిక హక్కులు, మైనారిటీలు, గిరిజన ప్రాంతాల సలహా కమిటీ. ఓ, పేరు చాలా పెద్దగా ఉంది. అంటే దీని పరిధి కూడా చాలా పెద్దదన్నమాట. నిజమే. ప్రజల హక్కులు, మైనారిటీల రక్షణ, గిరిజన ప్రాంతాల వ్యవహారాలు, ఇలాంటి సున్నితమైన అంశాలన్నీ ఈ కమిటీనే చూసుకుంది. దేశ ఐక్యత, భిన్నత్వం రెండింటినీ బ్యాలెన్స్ చేయడం దీని లక్ష్యం అనుకోవచ్చు. అవును. దీనికి కూడా ఒక గుర్తులైనుంది. ఏకీకరణ ప్లస్ హక్కులు = పటేల్. చాలా బాగుంది. ఇక మూడో వ్యక్తి, ఈ టాపిక్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. ఆయన పేరు చెప్పగానే మనకు డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ముసాయిదా కమిటీ గుర్తొస్తుంది. అవును, అన్ని కమిటీలు ఇచ్చిన సూచనలన్నిటినీ క్రోడీకరించి రాజ్యాంగానికి ఒక ఫైనల్ షేప్ ఇచ్చింది ఈ కమిటీయే. అందుకే కదా ఆయన్ని భారత రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తాం. అవును. దీని గురించి మనం మరికాస్త లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. ఇక చివరిగా నాలుగో వ్యక్తి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆయనే రాజ్యాంగ సభకు అధ్యక్షుడు కూడా. అవును. మరి ఈయన అధ్యక్షతన ఏ ఏ కమిటీలున్నాయి? ఆయన కింద 3 కమిటీలున్నాయి: నియమావళి కమిటీ, స్టీరింగ్ కమిటీ మరియు ఫినాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ. అంటే ఇవి సభా కార్యకలాపాలకు సంబంధించినవిగా అనిపిస్తున్నాయి. ఖచ్చితంగా. రాజ్యాంగ సభ సజావుగా ఒక పద్ధతి ప్రకారం నడవడానికి అవసరమైన రూల్స్, డైరెక్షన్, ఇంకా ఫినాన్షియల్ విషయాలను ఈ కమిటీలు పర్యవేక్షించాయి. దీనికి కూడా ఒక గుర్తు లైన్ చెప్పొచ్చు. నియమాలు, దిశ, ఖర్చు = రాజేంద్ర ప్రసాద్. బావుంది. ఈ 4 పేర్లు, వాటికి సంబంధించిన పనులు గుర్తుంచుకుంటే 8 ప్రధాన కమిటీలు గుర్తుండిపోతాయి. సరే, ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న డ్రాఫ్టింగ్ కమిటీ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. దీనిని 7 మెదడులు ఒక కలం అని చెప్పొచ్చు కదా? ఆ పోలిక చాలా బావుంది. ఎందుకంటే ఇందులో అంబేడ్కర్తో పాటు మరో 6 గొప్ప నిపుణులున్నారు. ఎగ్జామ్స్లో ఇక్కడి నుంచి ప్రశ్న వచ్చే అవకాశం చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. ఆ సభ్యులెవరో ఒకసారి చూద్దాం. చెప్పండి. మొదటగా అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. అవును. తర్వాత అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, కెఎం మున్షీ, హ్మ్, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, బిఎల్ మిట్టర్ మరియు డిపి ఖైతాన్. ఇక్కడే ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. ఆస్పిరెంట్స్ గమనించాల్సిన విషయం. ఏంటది? కమిటీ పనిచేస్తున్న మధ్యలో 2 సభ్యులు మారారు. ఓ, అవునా? అవును. బిఎల్ మిట్టర్ అనారోగ్య కారణాలతో తప్పుకుంటే ఆయన స్థానంలో ఎన్ మాధవరావు వచ్చారు. ఓకే, మిట్టర్ స్థానంలో మాధవరావు. అలాగే డిపి ఖైతాన్ గారు మరణించడంతో ఆయన స్థానంలో టిటి కృష్ణమచారి వచ్చారు. రైట్, ఖైతాన్ స్థానంలో కృష్ణమచారి. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్. అవును. ఎవరి స్థానంలో ఎవరు వచ్చారనేది తరచుగా అడిగే ప్రశ్న. ఇక్కడ ఇంకో హై ప్రాబబిలిటీ ఎంసీక్యూ పాయింట్ ఉంది. చెప్పండి. అంబేడ్కర్ డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు మాత్రమే. రాజ్యాంగాన్ని ఆయన ఒక్కరే రాయలేదు. ఇది ఆ 7 సభ్యుల సామూహిక కృషి. కరెక్ట్, అదొక టీం వర్క్. సరే, కమిటీల పని పూర్తయ్యాక రాజ్యాంగ సభ కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఆ ముఖ్యమైన తేదీలు, సంఘటనలను ఒకసారి చూద్దాం. తప్పకుండా. మొదటగా మన జాతీయ జెండా, మన త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది? ఇది చాలామందికి తెలియని విషయం. జూలై 22, 1947. 22 జూలై 1947. స్వాతంత్ర్యం రావడానికి కొన్ని వారాల ముందు అన్నమాట. దీని రూపకర్త పింగళి వెంకయ్య గారు. అవును. ఇక రాజ్యాంగ ముసాయిదా విషయానికొస్తే డాక్టర్ అంబేడ్కర్ గారు ఫైనల్ డ్రాఫ్ట్ని సభకు సమర్పించింది నవంబర్ 4, 1948న. 4 నవంబర్ 1948. దానిమీద చాలా చర్చలు జరిగాయి కదా? అవును. సుదీర్ఘ చర్చల తర్వాత రాజ్యాంగాన్ని సభ ఆమోదించింది 26 నవంబర్ 1949న. ఈ తేదీ చాలా ముఖ్యం. అందుకే కదా ఈ రోజున మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాం. ఖచ్చితంగా. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవలసిన తేదీ. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మాత్రం 26 జనవరి 1950న. ఈ తేదీకేదైనా ప్రత్యేకత ఉందా? 2 నెలలు ఎందుకాగారు? ఉందండి. దానికొక చారిత్రక కారణముంది. ఏంటది? 1930లో ఇదే రోజున, అంటే జనవరి 26న లాహోర్ కాంగ్రెస్ సమావేశం పిలుపు మేరకు దేశమంతా పూర్ణ స్వరాజ్ దినంగా జరుపుకున్నారు. ఓ, అలాగా. ఆ చారిత్రక దినానికి గుర్తుగా మన గణతంత్ర దినోత్సవానికి ఈ తేదీని ఎంచుకున్నారు. అద్భుతం.
ఇదే క్రమంలో మరికొన్ని ముఖ్యమైన పనులు కూడా జరిగాయి. అవును. మన జాతీయ గీతం జనగణమన మరియు జాతీయ గేయం వందేమాతరం ఈ రెండింటినీ 24 జనవరి 1950న ఆమోదించారు. అంటే రాజ్యాంగం అమలులోకి రావడానికి సరిగ్గా 2 రోజుల ముందు. అవును. అదే రోజున డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను భారతదేశ మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకున్నారు. ఇలా ప్రతి పాయింట్ ఒక బిట్. చివరగా రాజ్యాంగంపై మొత్తం 284 మంది సభ్యులు సంతకాలు చేశారు. రాజ్యాంగ సభ అధికారిక చిహ్నమేంటి? ఏనుగు. ఏనుగు. అలాగే కామన్వెల్త్లో భారతదేశ సభ్యత్వాన్ని మే 1949లో ఆమోదించారు. అవును, ఈ వివరాలన్నీ చాలా ముఖ్యం. ఇప్పుడు స్వాతంత్ర్యానికి ముందు 1946లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం గురించి కొన్ని విషయాలు చూద్దాం. ఇంటరిమ్ గవర్నమెంట్ చెప్పండి. అందులో జవహర్లాల్ నెహ్రూ దగ్గర విదేశీ వ్యవహారాల శాఖ ఉండేది. సర్దార్ పటేల్ దగ్గర హోంశాఖ. సహజంగానే. బలదేవ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి. అవును. జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ. లియాఖత్ అలీ ఖాన్ ఆర్థిక శాఖ. ఇవి ఎగ్జామ్స్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో అడగడానికి చాలా ఆస్కారం ఉంది. కరెక్ట్. ఇక చివరగా మన రాజ్యాంగ పుస్తకానికి భౌతిక రూపాన్నిచ్చిన కొందరు తెర వెనుక హీరోల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. మొదటగా ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా. ఈయనే మన అసలు ఇంగ్లీష్ రాజ్యాంగాన్ని అందమైన ఇటాలిక్ స్టైల్లో చేతితో రాసిన కాలిగ్రాఫర్. అవును, ఆయన చేతిరాత అద్భుతంగా ఉంటుంది. మరి హిందీ ప్రతిని రాసిందెవరు? వసంత కృష్ణ వైద్య. ఓకే. ఇక ఆ పుస్తకంలోని పేజీలను అందమైన చిత్రాలతో అలంకరించిన కళాకారుడెవరు? ఆ ఘనత శాంతినికేతన్కు చెందిన నందలాల్ బోస్ గారికి దక్కుతుంది. అంటే రాజ్యాంగం కేవలం చట్టాల పుస్తకం కాదు, అదొక కళాఖండం కూడా. నిజమే. వారి పేర్లు గుర్తుచేస్తాయి. రాజ్యాంగ నిర్మాణం కేవలం మేధోపరమైన కసరత్తే కాదు, అద్భుతమైన కళాత్మక కృషి కూడా అని. సరే, ఈరోజు మనం నేర్చుకున్న కీలక అంశాలను ఒక్కసారి వేగంగా రివిజన్ చేద్దాం. మన ఫాస్ట్ రివిజన్ సెషన్. రెడీ. ప్రధాన కమిటీలు ఎన్ని? 8. డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్. జాతీయ జెండా ఆమోదం 22 జులై 1947. తుది ముసాయిదా సమర్పణ 4 నవంబర్ 1948. రాజ్యాంగ ఆమోదం 26 నవంబర్ 1949. రాజ్యాంగం అమలులోకి వచ్చింది 26 జనవరి 1950. సంతకాలు చేసిన సభ్యులు 284. రాజ్యాంగ సభ చిహ్నం ఏనుగు. అద్భుతం. ఈరోజు చర్చ ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. తప్పకుండా. మనం తరచుగా రాజ్యాంగాన్ని అంబేడ్కర్ రాశారు లేదా డ్రాఫ్టింగ్ కమిటీ రాసింది అని సింపుల్గా అనేస్తాం. కానీ అసలు రాజ్యాంగమనేది వందలాది సభ్యుల మధ్య జరిగిన తీవ్రమైన చర్చలు, వాదనలు, భిన్నాభిప్రాయాలు ఇంకా రాజీల ఫలితం కాదా? నిజమే. ఆ కమిటీలు కేవలం ఆ సామూహిక మేధస్సుకి ఒక రూపాన్నిచ్చాయి. దీని గురించి ఆలోచించాలి. ఇది చాలా అద్భుతమైన పాయింట్. ఈరోజు చర్చ మీ అందరికీ బాగా ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్ టాపిక్స్ కోసం ఆస్పిరెంట్ మంజు ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో ముఖ్యమైన టాపిక్తో కలుద్దాం.